ఏంటి లైక్లు ఏమవుతున్నట్లేవు, కామెంట్లు కూడా లేవు. రావా వెంకట్రావు రా. ఏడి మధ్య అసలు FB ఓపెన్ చేయడమే మానేసేవా? 5 పోస్టులు పెట్టానయ్యా, ఒక లైక్ లేదు, ఒక కామెంట్ లేదు. ఏం మనసువయ్యా? ఇదిగో నువ్వు అప్లోడ్ చేసే దరిద్రానికి లైక్లు కామెంట్లు పెట్టలేక అప్లోడ్ దగ్గరికి వెళ్ళి వడ్డీకి అప్పు తెచ్చి నీ అసలు తీసుకున్నాను. వెంకట్రావు ఒక్క నిమిషం ఇదిలా పట్టుకో చెప్తాను. చేతిలో పెట్టు, కొంచెం అలా బెండు, కొంచెం కొంచెం చేతిలో పెట్టు. స్మైలీ, అది చాలు. ఇప్పుడు తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చిన వెంకట్రావు అనేది ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను. దీనికి మాత్రం లైక్ కొట్టాలి. అదేమిటో సత్య, నలభీమ పాకం అంటారే గాని ఈ మధ్య మా ఆయన ఏ వంట వండినా కుదిరి చావడం లేదు. ముద్ద దిగడం చాలా కష్టమైపోతుంది. అలా బాధపడుకొద్దినా, అన్నయ్యని ఓ వారం రోజులు పాటు ట్రైనింగ్ కి పంపకూడదు? ఎంచగ్గా అన్ని దగ్గరుండి నేర్పిస్తారు మా వారు. బావగారు రండి, లోపలికి రండి. కూర్చోండి బావగారు. ఏమన్నాయ్, బావగారు వచ్చారు. కొద్దిలో ఉంది. బావగారెవరే? అదేనండి మన ఇంటి ఓనర్ బావగారు. నీ మొహం మండ, ఆయన బావగారేంటి? మీరే కదండి చుట్టుపక్కల వాళ్ళందరినీ అక్కయ్యలు చెల్లెళ్ళని పరిచయం చేసుకోమన్నారు. అవును, అయితే మరి వాళ్ళ ఆయనలందరూ నాకు పావలే అవుతారు కదండి. ఏం పర్లేదు, కూర్చోండి కూర్చోండి. ఏమే కింద ఫ్లాట్ రామారావు గారు మన ఇంటికి ఫ్యామిలీతో వచ్చారు. టిఫిన్లో గట్రా ఇచ్చావా లేదా? అయ్యా మీరొచ్చింది మా ఇంటికి, మీది పై ఫ్లోర్. వెళ్ళండి వెళ్ళండి. సాయంత్రం షాపింగ్ తీసుకెళ్ళకపోతే మా పుట్టింటికి వెళ్ళిపోతానని వార్నింగ్ ఇచ్చినా లెక్కలేదన్నమాట. పైగా తాగేసి వస్తావా? అంటే మాది మాట మీద నిలబడే వంశాన్ని గొప్పలు చెప్పుంటావుగా. నాకేం తెలుసు, మాట మీద నిలబడతావు అనుకున్నా, నీ పుట్టింటికి పోతావు అనుకున్నా. ఏంటి సార్ తీరిగ్గా కూర్చొని పేపర్ చదువుతున్నారు, ఆఫీస్కి వెళ్ళడం లేదా? ఏం లేదు, ఒంట్లో నీరసంగా ఉంటాను, ఈరోజు సెలవు పెట్టేశాను, అది విషయం. ఓకే సార్, నేను ఆఫీస్కి వెళ్తున్నా. రాణి, అవును మన మేడ మీద కుర్రాడికి నీ చెల్లెలు సుజాత నుంచి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటావు? మంచి ఉద్యోగం, పైగా అందగాడు కూడా. నిజమేనండోయ్, నాకు ఈ ఆలోచన రానే లేదు. ఎంతసేపు నా గురించి ఆలోచించేంత యాదవ బతుకు. ఏమండి, మన అమ్మాయికి ఈడు జోడు సరిగ్గా సరిపోతాడు కదండి? అవును, అబ్బాయి మంచి సరదా మనిషిలాగా ఉన్నాడు కదూ. పెళ్లికి ముందు అచ్చం మీలాగే. ఎరా ఈసారి కూడా డిగ్రీ తప్పే ఉంటగా? 24 గంటలు ఫేస్బుక్ వాట్సాప్ లో కాలక్షేపం చేయకపోతే శ్రద్ధగా చదివి చావచ్చుగా. ఎవరికైనా జవాబు చెప్పాలంటే సిగ్గుగా ఉంది. ఎందుకంటే ఎదిగిన కొడుకును పట్టుకుని అలా తిడతారు? అందులో వాడు తప్పే ఉంది. పోలీసులు అదేదో డిగ్రీ ఇస్తారంట కదా, అది ఇప్పించొచ్చు కదా. అదే 3rd డిగ్రీ అంట. అమ్మా, మీ కోడలు నెలగానే తప్పిందా ఏంటి?
నాకంత భాగ్యం కూడానా? అదేదో జోకులు డోకులు ప్రోగ్రాం చూసిందంట, అప్పటి నుంచి ఇదే వరుస. మీ మా మనందరి ఫసక్ కామెడీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆదరాభిమానాలతో మమ్మల్ని ఆశీర్వదించండి.